హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ గజపతి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి నోటిఫికేషను, అలాగే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ కోరాపుత్ జైపూర్కి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అంటే రెండు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. చివరి వరకు వీడియో చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. కోర్సు మొదటి నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళకి, అలాగే ఈ పాటికే కోర్సు అయిపోయి 80, 100, 120, 150, 180 వర్డ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనము త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. మీరు కానీ మీ మిత్రులకు కానీ ఈ విషయాన్ని తెలియజేయరు. మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జి గజపతికి సంబంధించినటువంటి నోటిఫికేషను. అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ టైపిస్టు అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్. సో మనం స్టెనోగ్రాఫర్ గురించి మాత్రమే తెలుసుకుందాము. సో మిగతావి కూడా మీరు నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో 2 నోటిఫికేషన్స్ ఇస్తాను. మీరు చక్కగా అన్ని చదువుకొని మీకు మిగతావి కూడా ఏదైనా అప్లై చేయదలుచుకున్నట్లయితే వాటిని మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. చూడండి, దీనికి వచ్చేసరికి 19,900 to 63,200 వరకు కూడా మనకి ఈ శాలరీ వరకు ఇవ్వటం జరుగుతుంది. సో చూడండి, స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి గ్రూప్ వచ్చేసరికి సి వచ్చేసింది. టోటల్గా 2 ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, 2 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వటం జరిగింది. సార్ మనం స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూద్దాము. ఏ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు బి ఎలిజిబుల్ టు ద పోస్టల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, హ్యావ్ పాస్ అట్లీస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఆర్ ఈక్వలెంట్ ఏదైనా సరే చేసి ఉండొచ్చు. 18 సంవత్సరాలు దాటి ఉండాలి, 32 సంవత్సరాల లోపల ఉండాలి. 14/6/2024 వరకు అనేది చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మిగతాది నామ్స్ ప్రకారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మంచి గుడ్ క్యారెక్టర్ అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ హ్యావ్ పొసెస్డ్ ఏ మినిమమ్ స్పీడ్ ఆఫ్ 80 words ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 words ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ పర్ మినిట్. లోయర్ 80 words పర్ మినిట్ కావాలంటున్నారు స్టెనోగ్రఫీకి సంబంధించి. షార్ట్ హ్యాండ్కి 40 words పర్ మినిట్ టైప్ కూడా కావాలంటున్నారు. నో ఫీ అనేది, దీనికి ఫీ అనేది అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. సో కాపీ ఇష్యూకి సంబంధించినటువంటి సిలబస్ మిగతా పోస్టుకు సంబంధించింది, స్టెనోగ్రాఫర్ సంబంధించిన సిలబస్ వేరుగా ఉంది. చూడండి, పార్ట్ 1 ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ 100 మార్కులకు ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్తున్నారు. అలాగే 2 వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 50 మార్క్స్కి 15 minutes ఉంటుందంట. పార్ట్ 3 వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్ 100 మార్క్స్కి 1 hour ఉంటుందని చెప్పి, తర్వాత ఇవన్నీ సెలెక్ట్ అయిన వాళ్ళకి వైవా టెస్ట్ అంటే ఇంటర్వ్యూ వచ్చేసరికి 35 marks ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ మీద మీరు కంప్యూటర్ బేస్ మీద రాయాల్సి ఉంటుంది. టైప్ రైటింగ్ టెస్ట్ షాల్ బి హెల్డ్ త్రూ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తున్నాడు. మీరు టైప్ రైటర్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నో నీడ్ టు బ్రింగ్ టైప్ రైటర్ మిషన్ డ్యూరింగ్ టైపింగ్ టెస్ట్ అని చెబుతున్నారు. అంటే వాటికి కంప్యూటర్ మీద కండక్ట్ చేస్తారని చెబుతున్నారు. చూడండి, డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ షాల్ బి యాజ్ ఫాలోస్. ఎస్ఏ రైటింగ్ అవుట్ ఉంటుందని చెప్తున్నారు. ఏ లెటర్ ఆర్ అప్లికేషన్ టు బి రిటర్న్ ఇన్ ఇంగ్లీష్లో రాయాలంటున్నారు. 1 ఒడియా ప్యాసేజ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటున్నారు. 1 ఇంగ్లీష్ ప్యాసేజ్ ఒడియాలోకి ట్రాన్స్లేట్ చేయాలి. సమ్మర్ ఆఫ్ 1 ఇంగ్లీష్ ప్యాసేజ్ 20 marks అని చెప్పడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ మనకు సంబంధించి ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ అనేది పిలవటం జరుగుతుంది. చూడండి, అర్థమెటిక్ 100 marks, జనరల్ నాలెడ్జ్ 100 marks, ఇలా వీళ్ళు దీనికి ఇవ్వటం జరిగింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి 14/6/2024. అప్లికేషన్స్ అలాంగ్ విత్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జి గజపతి వాళ్ళకి మనం 14/6 లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ మే ఆల్సో డ్రాప్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ది బాక్స్ మెంట్ ఫర్ ఇట్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అంటే మీరు ఆఫ్లైన్ కూడా ఈ అప్లికేషన్స్ అనేది
తీసుకోబడుతుంది 14/6 వరకు కూడా. సో ఈ అప్లికేషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫార్మా మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చదవండి. ఎప్పుడైనా సరే ప్రతి వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఆ కాపీ ఒకటి మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అలాగే దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఈ నోటిఫికేషన్తో పాటు కోరాపుట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ స్టెనోగ్రఫీ కూడా తెలుసుకుందాము. చూడండి ఆ నోటిఫికేషన్ కూడా. చూడండి, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ కోరాపుట్ జైపూర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది కూడా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసరికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, స్టెనోగ్రాఫర్ 3 వచ్చేసరికి అదర్స్కి వచ్చేసరికి 1 ఉంది, ఎస్సీ ఉమెన్కి వచ్చేసరికి 1 ఉంది. సో ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేటు డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కలిగి ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి, 32 సంవత్సరాల లోపు ఉండాలి. ద లాస్ట్ డేట్ ఫిక్స్ వచ్చేసరికి 20/6/2004 ఉంటున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, స్పోర్ట్స్ వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ నామ్స్ అనేది ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఈ బీ ఏబుల్ టు స్పీక్, రీడ్ అండ్ రైట్ ఒడిస్సా అండ్ హ్యావ్ పాస్డ్ ఎ టెస్ట్ ఇన్ ఒరియా ఈక్వలెంట్ టు ది ఎంఈ స్టాండర్డ్స్. సో ప్రాసెస్ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకంగా ఉంది. స్టెనోగ్రాఫర్కి వచ్చేటప్పుడు చూడండి, పార్ట్ 1 ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 100 మార్క్స్, 2 hours ఉంటుంది. షార్ట్ అండ్ టైప్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ 50 మార్క్స్. కంప్యూటర్ సైన్స్ టెస్ట్ వచ్చేసరికి 1 hour ఉంటుందని చెప్తున్నారు. అన్నీ పాస్ అయిన తర్వాత వైవా వచ్చేసరికి 35 మార్క్స్ ఉంటుంది. ఎవరైతే రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళని స్కిల్కి అనేది పిలుస్తూ ఉంటారు. అలాగే దీంట్లో కూడా మనకి వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఫర్ జూనియర్ క్లర్క్కి టైపిస్ట్కి వాళ్ళకి ఇవి ఇచ్చారు. సో స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూడండి, రిటర్న్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సిలబస్ ఈ సేమ్ యాజ్ డీటెయిల్డ్ అబౌవ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్. ఓకే, ఎవరైతే క్లర్క్ టైపిస్ట్కి ఉంటుందో వాళ్ళకి ఏదైతే ఉంటుందో సేమ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. డిగ్రీ పాస్ అయిన స్టాండర్డ్ మీద ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సిలబస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ప్రాక్టికల్ ఐఓఎస్ ఈజ్ యాజ్ డీటెయిల్డ్ ఫర్ ది. సరే, ఈ కంప్యూటర్ టెస్ట్ వాళ్ళకు కూడా ఉన్నట్టే మీకు కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 షాల్ పొసెస్ మినిమం స్పీడ్ ఆఫ్ 80 words అంటే లోయర్ ఉండాలి, షార్ట్ హ్యాండ్లో, అండ్ 40 words ఇన్ టైప్ రైటింగ్ ఉండాలి. వీళ్ళకి వచ్చేసరికి 400 words ఉండే ప్యాసేజ్ డిక్టేషన్ చెప్తారంటున్నారు, 5 minutes. అది మీరు తీసుకొని దాన్ని మీరు 10 minutesలో స్క్రిప్ట్ 10 minutes, టైప్ స్క్రిప్ట్ 10 minutes ఉంటుంది. ఆ 10 minutesలో మీరు ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ మీద. ద డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ షల్ బి ఇంటిమేటెడ్ ఇండివిజువల్లీ బై పోస్ట్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్. వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో మీరు ఈ 2 నోటిఫికేషన్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేసి వాళ్ళు ఏ మోడ్లో అడిగారో చూసుకొని ఆ మోడ్ ప్రకారం కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి జాబ్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తూ ఉన్నాము. మీ మిత్రులైనా సరే, మీరైనా సరే కోర్సు నేర్చుకోదలుచుకున్నా, అలాగే ఇప్పటికే కోర్సు నేర్చుకొని స్పీడ్ స్టేజెస్లో ఉన్నా కూడా 80, 100, 120, 150, 180 కూడా మనం ఈ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704550002కి మెసేజ్ రూపంలో మరిన్ని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.